సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్టే మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతోంది. బండ్లపై టెంప్టింగ్ గా కనిపించే సమోసాలు, జిలేబీలు, పకోడీల్ని వెంటనే పొట్టలోకి తోసేయాలని అందరికీ అనిపిస్తుంది. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ నోటికి ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే హాని కలిగిస్తాయి. వీటి వల్ల ఊబకాయం సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో తమ క్యాంటీన్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. ఇవి మనం తినే స్నాక్స్ లో ఎంత కొవ్వు, నూనె, చక్కెర ఉన్నాయో చూపిస్తాయి. జనాలు ఇష్టంగా తినే ఈ సమోసా, జిలేబీ, పకోడీ వంటి వాటిలో ఎన్ని క్యాలరీలు, ఎంత కొవ్వు దాగి ఉందో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం. అంతేకాదు, ఈ అవగాహన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతిస్తోంది. ప్రజలు ఆరోగ్యకరమైన జీవన శైలిని గడపడానికి, నూనె వినియోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు ఈ లేబుల్స్ ప్రజల ఆహార ఎంపికను గుర్తు చేస్తాయని అధికారుల అభిప్రాయం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇండియాలో ఊబకాయంతో బాధపడే వాళ్ల సంఖ్య ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరమని వాళ్లు భావిస్తున్నారు. ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే కనుక 2050 నాటికి 44.9 కోట్ల మంది ఇండియన్స్ అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని నిపుణుల అంచనా. ఇదే జరిగితే ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్యలో అమెరికా తర్వాత భారత్ 2వ స్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 5గురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు.